శ్రీమద్ భాగవతం 11వ స్కందం 10వ అధ్యాయం 4వ శ్లోకం. సకామ కర్మ స్వభావం నివృత్తం కర్మ సేవేత ప్రవృత్తం మత్పరస్థితే జిజ్ఞాసాయం సంప్రవృత్తో నాద్రియత్ కర్మచోదనం. అనువాదం తాత్పర్యం. శ్రీల ప్రభుపాదకి. నన్నే జీవిత లక్ష్యముగా మనసులో నిలుపుకున్న మనిషి ఇంద్రియ భోగపు కర్మలను త్యజించి దాని బదులు పురోగతిని కలిగించడి నియమములచే నడపబడు కర్మములను చేయవలను. అయినా ఆత్మ యొక్క చరమ తత్వాన్వేషణలో నెలకొన్నప్పుడు అతడు కామ్యకర్మలకు సంబంధించిన శాస్త్ర ఉపదేశాలని ఆదరింపరాదు. తాత్పర్యం. జిజ్ఞాసాయాం సంప్రవృత్త యోగములో పురోగమించిన వాడు అని శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వివరించారు. భగవద్గీతలో కూడా 6 వృక్షోర్ మునేర్ యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమఃకారణముచ్యతే యదాహీనేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్థ దోచ్యతే. అష్టాంగ యోగ ఆరంభ స్థితిలో ఉన్న యోగికి కర్మ సాధనంగా చెప్పబడగా యోగమునందు స్థితి పొందిన వానికి భౌతిక కర్మల విరమణ సాధనగా చెప్పబడింది. విషయ కోరికలన్నింటినీ విడిచి ఇంద్రియ ప్రీతి కొరకు వర్తించడు కానీ కామ్యకర్మలు ఏందు కానీ నియుక్తుడొకట చేయని మనిషి యోగారూఢుడు, యోగ మార్గంలో ఎదిగినటువంటి వాడు అని చెప్పకూడదు. ఉదాహరణకు సాధారణ పురుషుడు స్త్రీ సాంగత్యాన్ని అనుభవించకూడదు. ఈ విధంగా వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం, డబ్బు సంపాదించడం, దీన్ని ప్రవృత్త కర్మ ఇంద్రియ భోగములు అనుభవించుతో భగవంతుని మార్గంలో వెళ్ళడం. ధార్మికుడు వ్యక్తి కూడా స్త్రీ సాంగత్యాన్ని అనుభవించడం, కానీ అతడు వర్ణాశ్రమ విధానంలో నియమాలను అనుసరించి, అంటే ఇష్టం వచ్చినట్టు కాకుండా, కానీ ఆధ్యాత్మిక ఉన్నతిలో పూర్తిగా లగ్నమైన వాడు సక్రమంగానే అక్రమంగానే పెళ్లి చేసుకున్న భార్యతో సంభోగం సక్రమం, పెళ్లి చేసుకోకుండా స్త్రీతో సంబంధం అక్రమం. ఆధ్యాత్మిక ఉన్నతిలో పూర్తిగా లగ్నమైన వాడు సక్రమంగానే అక్రమంగానే మైథునం వలన కలిగే సుఖాన్ని పూర్తిగా త్యజించి వేయను. అట్లే ప్రవృత్త కర్మ స్థితిలో మనిషి తన నాలిక నచ్చింది ఏదైనా భుజింపవచ్చు. ఇంకొక పక్క ప్రాకృత భక్తుడు రుచికరమైన ఆహారాన్ని తయారు చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టను, కానీ అది భగవంతుడిని తృప్తిపరచడం కాక తన జివ్వకు ఉదరానికి ఆనందాన్ని కలిగించే ఉద్దేశంతో. కానీ సంప్రవృత్తుడైన వాడు, పూర్తిగా ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నవాడు తన నాలికను తృప్తిపరచడంలో ఎన్నడూ నెలకొనడు. లౌకికలతో తయారు చేయబడిన ఆహారంలో ఉల్లిపాయలు లేకపోయినా కూడా అతడు ముట్టడు. మామూలుగా సాగు చెప్పచ్చు, ఈ భోజనంలో ఉల్లిపాయలు లేవు సార్, కాబట్టి మనం తినచ్చు. కానీ భక్తిలో ఎదిగినటువంటి వ్యక్తి అతను ఉల్లిపాయల విషయం కాదు,
వండేవాడెవడు? లౌకికులతో తయారు చేయబడిన ఎవరైతే ఈ 4 నియమాలు పాటించరో, ఎవరైతే కృష్ణుని నమ్ముకుని బతకటం లేదో, ఎవరైతే భజన చేయటం లేదో, అటువంటి వాళ్ళతో తయారు చేయబడిన ఆహారాన్ని అతడు ముట్టడు. కృష్ణుడి సేవార్థం దేహమును ఆరోగ్యంగా ఉంచే ప్రయోజనంతో అతడు భగవత్ ప్రీత్యర్థం తొలుత భగవంతుడికి అర్పించబడిన ఆహారాన్ని మితముగా భుజించను. ఎదిగినటువంటి వ్యక్తి నా ఆరోగ్యానికి సూట్ అవుతుందా? వండేవాళ్ళు భగవంతుడి సేవ కోసం వండుతున్నారా? నా శరీరాన్ని కృష్ణుడి కోసం బతికించుకోవాలా? ఇక్కడ పాయింట్లు. వండేవాడు భక్తులై ఉండాలా? మనం నేను కృష్ణుడి సేవకు బతకాలి కాబట్టి తినాలా? ఆ తినడంలో కూడా ఏ ఆహారం అయితే నాకు సూటబుల్గా ఉంటుందో, అంటే జీవచాపల్యం పడకుండా ఏది నా శరీరానికి అనుకూలంగా ఉంటుంది. ఈ 3 విషయాలతో తర్వాత 4 మితముగా భుజించు. ఆహారాన్ని గురించి భక్తిలో మనం స్థిరంగా ఉండాలంటే 4 పాయింట్లు చెబుతున్నారు. మీ పేరేమన్నారా? నిహారిక. కరెక్ట్. ఏం పేరు? లక్ష్మీదేవి. ఊళ్ళో లక్ష్మీదేవులు చాలామంది ఉన్నారు. డబ్బులు లేవు కానీ అందరి పేర్లు లక్ష్మీదేవి. డబ్బులు లేని లక్ష్మీదేవి. ఎందుకంటే భజన చేయట్లేదు కాబట్టి. మాలలు జపం చేస్తున్నారా? మాల జపం చేస్తున్నారు లేదా? మాలలు జపం చేస్తున్నారా లేదా? ఎన్ని మాలలు? మరి ఎందుకు సార్ అట్ట జవాబు దాటేస్తారు. మాలలు జపం చేస్తారంటే ఇవాళ వచ్చాడు. నేను అడిగింది ఏంది, చెప్పేది ఏంది? మీరు జపమాలతో హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తున్నా అంటే నేను ఈరోజు వచ్చాను సార్ అంటే దానికి దీనికి సంబంధం. ఈరోజు అంటే వస్తే జపం చేయకూడదు. మరి చేయటం లేదు సార్, చేస్తున్నాను సార్ ఫినిష్. అది కదా పాయింట్. మరి ఇప్పుడే వచ్చాను సార్ హైదరాబాద్ నుంచి అంటే అది మంచి సాకు. అది మంచి సాకు. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి జవాబు అర్థం కాలేస్తానంటే అయిపోయింది, జవాబు ఇవ్వకర్లా. ఆయన మిమ్మల్ని తలుచుకోడు. మీరు ఆయన తలుచుకున్నా ఆయన మిమ్మల్ని తలుచుకోడు. ఎందుకంటే ఆయన తలుచుకొని ఆయన చెప్పినట్టు బతకపోతే ఆయన్ని మోసం చేయడానికి చూస్తున్నాడు. ఆయన తలుచుకుంటున్నారంటే దాని అర్థం కృష్ణయ్య మీరు చెప్పింది మీరు చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాను. కృష్ణయ్య నువ్వు చెప్పేది ఏందో ఉంది, నాకు సంబంధం లేదు, నేను తలుచుకుంటున్నా. దాని అంటే హిపోక్రసీ అంటారు. బూటకం మాటలు. వాడు ఆయన చెప్పిన జాగ్రత్త పాటించాలి కదా. ఇంకా ఈ వయసులో పాటించకపోతే ఇంకా వచ్చే జన్మ మానవ జన్మ దొరకదు. అప్పుడు అవకాశం కూడా ఉండదు. మానవ జన్మలో మీరు ఏ బర్రె ఎద్దు జన్మ ఎత్తే భజన ఏం చేస్తారు? ఇటు ఈరోజు మాలిస్తారు. ఏం షరతులే, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చేస్తూ ఉండండి. దానిలో మీకు రుచి కలిగితే ఇంక మీరే మా అందరిలో అయితే తయారవుతారు. రోజు నేను ఖచ్చితంగా ఇన్ని మాలలు చేయాల్సిందే. ఇది బాగుంది కాబట్టి మీకు మొదట తినకుండానే మీకు ఎట్ట తెలుస్తుంది. జపమాల ఇళ్లలో ఎట్ట భక్తి చేసుకోవాలో పుస్తకం ఉంది. ప్రారంభకులకు మీలాంటి వాళ్ళకి ఆ 2 పెట్టుకొని బస్ అవి మిమ్మల్ని పైకి లాగుతాయి, జారకుండా పడిపోకుండా. అలాగే మనం చదువుతుంది ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనం చదివింది. ఎదగనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? యోగ మార్గంలో ఎదగనటువంటి వాళ్ళు ఏం చేస్తారు?
ఎదిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? లిస్ట్. కర్మలు అందరూ చేస్తారు. ఎదగినటువంటి వాళ్ళు ఏం కర్మలు చేస్తారు? ఎదిగినటువంటి వాళ్ళు ఏం కర్మలు చేస్తారు? ఎదగినటువంటి వాళ్ళు వాళ్ళ ఇంద్రియ తృప్తి, వాళ్ళకి ఎట్ట బుద్ధి పుడితే అట్ట కర్మలు చేస్తారు. వాళ్ళకి భగవంతుడి మీద రుచి కలగలేదు, మరి వాళ్ళకి ఎట్ట కావాలంటే అట్ట. కానీ భగవద్భక్తి మార్గంలో, యోగ మార్గంలో ఇక్కడ అందుకని ఇక్కడ 6 వృక్షం అంటే యోగ మార్గంలోకి వచ్చిన వాడు. యోగా రూఢస్య అంటే యోగాలో ఫిక్స్డ్ అయిపోయిన వాడు. 6 వృక్షోర్మునిర్యోగం శమ కర్మకారణం. వాళ్ళు మామూలు కర్మలు చేయాలి. ఏం కర్మలు? వర్ణాశ్రమ ధర్మంలో విద్యుక్త కర్మలు. మామూలు వాళ్ళు కర్మలు చేస్తున్నారు, వర్ణాశ్రమ ధర్మంలో వాళ్ళు కర్మలు చేస్తున్నారు, భక్తులు కర్మలు చేస్తున్నారు. ఇక్కడ 3 కేటగిరీలు ఉన్నాయి, లెవెల్స్. మామూలు వాళ్ళు ఎంతవరకు మా మనవరాలకి ఇది ఇష్టము, మా ఆయనకి ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టము, నాకు ఈ కోరిక ఉంది కాబట్టి ఇది చేయాలా. మీరు ఏదో ఉద్యోగం ఎదుగుతున్నారు, మీరు ఇచ్చే జవాబుని బట్టి తేలిపోతుంది మీరు యోగాలో ఎక్కడ, మీరు ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నారు చెప్పండి. వాట్ ఇస్ ది ఆన్సర్? ఉద్యోగం ఎందుకు చేయాలా? డబ్బు కోసం చేయాలా? డబ్బు ఎందుకు కావాలా? అంటే మీరు మామూలు వ్యక్తి అందరూ అంతే కదా, అందరూ కూడా బతకడం కోసం డబ్బు సంపాదిస్తారు. కనీసం మీరు మధ్య స్టేజ్కి వస్తే, స్వామి నేను డబ్బు సంపాదించుకుని తింటే కదా భగవంతుని భక్తి చేసేది, ఆ జవాబులే. నేను భక్తి చేయడానికి బతకాలా అని చెప్పలా. బతకడానికి డబ్బులు కావాలి కదా సార్ అంటే మామూలు బతకది, పశువుల్లాగా అందరిలాగా ఏందో డబ్బులు సంపాదించుకోవాలి, తినాలి, బతకాలి. కానీ కొద్దిగా భక్తిలో ఎదిగితే స్వామి తిని ఆరోగ్యంగా ఉంటే కదా భజన చేసుకునేది. భజన చేసుకోవాలని కానీ తిండికి ఏర్పాటు చేసుకోకపోతే ఎట్లా? కాబట్టి నేను పని చేస్తాను. అది సెకండ్ లెవెల్లో ఆన్సర్. అన్ఫార్చునేట్ మీరు విషయాలు తెలుసుకుని కూడా తినడానికి సంపాదించుకోవాలంటారు. బతికి భగవంతుడి భక్తి చేసుకోవడానికి తినాలి కదా అనాలి. అప్పుడు కనీసం కొంత మార్గంలోకి వచ్చారు. మూడో వ్యక్తి ఇట్లాంటి వాళ్ళు నేను డబ్బు సంపాదించి నేను భగవంతుడికి సేవ చేయాలి, నేను భగవంతుడికి 56 వంటకాలు నైవేద్యం పెట్టాలి, దానిలో 2 వంటకాలు మేము కూడా తింటాం. ఆయన తన గురించి వేరుగా ఆలోచించడం, మొత్తం భగవంతుడి గురించే ఆలోచిస్తున్నాడు. నేను భగవంతుడికి మందిరం కట్టాలి, మందిరం కడితే మేము కూడా ఉంటాం. మందిరం అంటే సెపరేట్గా నేను ఉండదు. ఎక్కడ భగవంతుడికి మందిరం కట్టాలి, మందిరం కట్టి సేవ చేయడానికి మాలాంటి వాళ్ళు ఉండాలి కదా, దాన్ని తెలివితేటలు అంటారు. కాబట్టి మీరు అనాల నేను భగవంతుని పొందడం కోసం నేను డబ్బు సంపాదించాలి. ఇరుక్కుంటారు అట్లా జవాబిస్తే. ఎట్లా? భగవంతుడి కోసం మీరు డబ్బు సంపాదిస్తుంటే తిన్నగా మీ జీతంలో సగం వచ్చి మందిరానికి ఇచ్చేయాలి. 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు, అది కూడా ఇంట్లో భక్తి చేసుకుంటూ ఉండడానికి, ఇంట్లో తింటూ భక్తి చేసుకోవడానికి. కానీ బతికేది భగవంతుడి కోసం కాబట్టి మనం పని చేస్తున్నది అంత దేవుడి కోసం పని చేస్తాం. మనకి పరిస్థితులు అనుకూలంగా ఉంటే మందిరంలోనే ఉండే నా దగ్గర కురుక్షేత్రంలో కృష్ణానంద దాస్, ఆయన కృష్ణానంద దాస్ అని భక్తుడు ఉండేవాడు. ఆయన బాగా తలకెక్కింది భగవద్గీత. అప్పుడు మేము కురుక్షేత్రం ప్రచారం చేయడానికి కొత్త ప్రదేశం, మా దగ్గర డబ్బులు ఏం లేవు. ఈయనకి ఆ రోజుల్లో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ 1980s అంటే అప్పుడే ప్రారంభమవుతుంది కంప్యూటర్ డిపార్ట్మెంట్. ఈయన అమెరికాలో ఎంఎస్ చేసి వచ్చాడు. డిమాండ్ ఈయనకి ఈ హర్యానా టెక్నికల్ అడ్వైజర్, హర్యానా టెక్నాలజీ మినిస్టర్,
వాళ్ళు ఎప్పుడైతే ఈయన చూసారో, ఓ యువర్ ఎంఎస్ ఫ్రమ్ రైస్ యూనివర్సిటీ టెక్సాస్, డైరెక్ట్లీ అపాయింట్మెంట్ ప్లీజ్ టేక్. అబ్బాయికి నా కొలీగ్ ఈయన వచ్చి అంటే ఈయన ప్రచారానికి వెళ్ళాడు ఇంజనీరింగ్ కాలేజీకి. నిద్రలే ఆయన ఇంజనీరింగ్ కాలేజీకి ప్రచారానికి వెళ్ళాడు. ఈరోజు ఈయన పండుకున్నాడు అని సంబడి. ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రచారానికి వెళ్తే వాళ్ళు చెప్పుకుంటాం కదా, నేను డాక్టర్ ఎంబీబీఎస్ చదివేస్తాను, జనాన్ని ఇంప్రెస్ చేయడానికి. అట్లా ఈయన కాషాయగూడలో ఇంజనీరింగ్ కాలేజీలో పోతే వాళ్ళంతా ఏం చదువుకున్నారు మీరంటే, ఐఎమ్ ఎంఎస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రైస్ టెక్సాస్. ఎవరికి అప్పుడు అక్కడ లెక్చరర్స్ లేరు, అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు వెంటనే వాళ్ళు ఎన్ఐటి డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఈయన కాషాయగూడలో ఉన్నారు కానీ ఎంఎస్ కంప్యూటర్స్ అమెరికా నుంచి, అంటే లేటెస్ట్, ఇండియాలో ఎవరికి లేదు అట్లాంటి డిగ్రీ. అందుకని వాళ్ళంతా గర్వంగా ఈ అబ్బాయిని పట్టేసుకుంటే మన ఇంజనీరింగ్ కాలేజ్కి మంచి వెరీ కాంపిటెంట్ క్వాలిఫైడ్ వ్యక్తి అని చెప్పి ఆయన, మీరు ప్రచారం చేసి పుస్తకాలు అమ్ముకునే మీకు ఉద్యోగం ఇస్తాం, యూ టీచ్ కంప్యూటర్ సైన్స్, యూ స్టార్ట్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, మీరు మా కాలేజీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ని ప్రారంభించండి, మీరే హెడ్ డిపార్ట్మెంట్కి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఇచ్చే శాలరీ మీకు ఇస్తాం. ఆ రోజుల్లో ఒక 25,000 అది. ఆ రోజుల్లో 25,000 అంటే ఈ రోజుల్లో 2 లక్షలు. ఎన్నేళ్ళు అయిపోయింది? 1980, 90, 2000, 2010, 45 ఏళ్ల క్రితం విషయం అది. 45 ఏళ్ల క్రితం 25,000 అంటే ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్, డైరెక్ట్గా ప్రొఫెసర్ పోస్ట్. ఎందుకంటే ఇంకే డిపార్ట్మెంటే లేదు, ఈయన ఫస్ట్. ఈయన మందిరానికి వచ్చి, ఈయన వచ్చింది అమెరికా వదిలేసి వచ్చింది భక్తుల్లో కలిసిపోవడానికి, భజన చేసుకుంటే ఇతరులకి భగవద్గీత చెప్పడానికి. ఇప్పుడు మధ్యలో ఈ ప్రపోజల్ వచ్చింది, కానీ మందిరానికి వచ్చి నాతో డిస్కస్ చేశాడు. అంటే ఇంజనీరింగ్ కాలేజీలో ప్రచారానికి పోతే డైరెక్ట్గా పిలిచి అపాయింట్మెంట్ లిస్ట్ ఇస్తా అంటున్నాడు. ఏం ఇంకా సెలక్షన్లో వాళ్ళే 10 మంది అప్లై చేశారు, వాళ్ళు వీడికి ఇవ్వాలి, ఎవడూ లేడు ఇండియాలో ఇటన్ డిగ్రీ, డైరెక్ట్ అపాయింట్మెంట్. నేను మనకి పలుకుబడి వస్తుంది. ఎన్ఐటి ఆ రోజుల్లో ఆర్ఎస్సి, అది ఆ రోజుల్లో ఎన్ఐటీకి ఇప్పుడు వచ్చేది. ఈయన ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసరు, తర్వాత ఈయన కృష్ణ భక్తుడు. అందరూ ఉంటారు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అనగానే జనాలంతా కొద్దిగా గౌరవంగా, ఉద్యోగం లేకపోతే జనాలు పట్టించుకోరు. ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తూ మీరు ఇంటింటికి వెళ్ళి మీరు భగవద్గీత జనాలు కూర్చోండి, ఎవరు పొమ్మని అనడానికి లేదు. ప్రొఫెసర్ గారు వచ్చి బయట పోయినట్టు అంటారు, కూర్చోండి అంటారు. ఆయన చెప్పింది వాళ్ళు పాటిస్తారు కదా. మొత్తానికి ఇంటి ఇప్పుడు నేను పోతే తలుపు నా మొహమ్మే తలుపు వేసేయచ్చు, ఎందుకంటే ఉద్యోగం చేయట్లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు సరిపోండి అంటాడు. కానీ నేను మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అనుకోండి, అట్లా జవాబు ఇవ్వడానికి ఉండదు. రండి సార్ కూర్చోండి, కార్డు ఇస్తాం కదా. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సరే కూర్చోండి సార్ అంటే, ఎందుకు వచ్చారు ఏంది చెప్తుంటే వాడికి ఇష్టం లేకపోవచ్చు, నేను ఆలోచిస్తాను సార్. అంటే మర్యాదగా మాట్లాడాలి. అంటే కలెక్టర్ గారు ఆయన కలెక్టర్ జాబ్ వదిలేసి ఆయన సన్యాసులు కలిసిపోతాడు, జనాలకి తెలియదు, పట్టించుకోరు. కానీ ఆయన నేను కలెక్టర్ పోస్ట్ వదిలిపెట్టేసి సన్యాసులు కలిసిపోయాయంటే జనాలు కొద్దిగా ఏమిందా ఎందుకు వదిలిపెట్టాడు అంటాడు. అది కాకుండా కలెక్టర్గా ఉంటూ ఆయనకుండే ఖాళీ టైంలో భగవద్గీత ప్రచారం చేయడానికి వెళ్తే జనాలంతా హరే కృష్ణ రెడీ సార్ ప్లీజ్ కమ్. డిస్ట్రిక్ట్ హెడ్, ఆయన డిస్ట్రిక్ట్ హెడ్ ఆయన రోజుకు 1-2 గంటల టైం తీసుకుని భగవద్గీత ప్రచారానికి వెళ్తే ఎవడి ఇంట్లో కూర్చోలేడు. అందరూ ఈ సాగుతూ కలెక్టర్ గారు మన ఇంటికి రావాలి. కాబట్టి మీరు ఉద్యోగం ఎందుకయ్యా అంటే భగవంతుడికి పలుకుబడి పెంచడానికి.
మనం ఉద్యోగం చేస్తే మనల్ని గౌరవిస్తారు. అప్పుడు మనం భగవంతుడి గురించి మాట్లాడితే జనాలు వింటారు. అదే మేము ఇప్పుడు ఒక కృష్ణ భక్తుడు ఎంఎస్ ఎక్కువ, కృష్ణ భక్తుడు ఎక్కువ. ఎంఎస్లు ఎంతమంది ఉన్నారు? ఎంఎస్లు చరిత్ర లేకుండా డబ్బు పిచ్చితో బతుకుతో సంసార భోగాల్లో పడి వాడు మామూలు వ్యక్తులే. ఒక కృష్ణ భక్తుడు అంటే విలక్షణమైన జీవితం, వెరీ డిసిప్లైన్డ్ లైఫ్. అందుకే మేము పోతే కలెక్టర్లు ఎస్పీలు లేచి నిలబడతారు. వాడికి తెలిసి ఇస్కాన్ వాళ్ళు మామూలు స్వాములు కాదు, ఏదో డబ్బులు దండుకుని బతికే రకాలు కాదు. అంటే ముందుగా మా ఇస్కాన్ మందిరాల్లో 4:30 కల్లా ఇట్లా ఉంటుంది, వీళ్ళు టీ కాఫీలు ఆయన ఆఫర్ చేస్తాడు. కలెక్టర్ గారు కాఫీ తాగుతారండి, ఇస్కాన్ సదస్యులు, ఇస్కాన్ మెంబర్స్ టీ కాఫీలు తాగుతారు. ఆ కుళ్ళు నీళ్ళన్నీ ఎవడు తాగుతాడు? బజార్ నుంచి తెలిసి ఎంగిల్ కప్పుల్లో. మాకేం అవసరం ఉంది? ముందర పెట్టి ఎంగిల్ కప్పులు, రెండోది కుళ్ళు నీళ్ళు, ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటిది. అటువంటి పిచ్చి పనులు కృష్ణ భక్తులు చేస్తారా? ఏమి నోవే. కట్ పాయింట్ వచ్చి ఆయనకి వెంటనే హర్యానా గవర్నమెంట్ నుంచి టెక్నాలజీ మినిస్టర్, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అక్కడి నుంచి ప్లస్ ఇక్కడ డైరెక్టర్ ఒకే దెబ్బకి సెలెక్టెడ్. ఈయనకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసారు. మీకు ఏం విషయం చెప్పడానికి అపాయింట్ చేస్తున్నా? ఆయనకి నెల అయ్యేప్పటికి 25,000 రూపాయలు తిన్నగా. ఆయన కాలేజీలో పనిచేస్తూ వచ్చాడు, నేను మందిలో ఉన్నా. ఆయన డబ్బులు. కానీ ఆయన ఎదిగినటువంటి వ్యక్తి తిన్నగా 25,000 తీసుకొచ్చి నా చేతులు పెట్టాడు. వీడేం కొద్దిగా తన డబ్బులు మామూలుగా మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఎంత గొప్ప భక్తులను ఒక 5,000 మనం పెట్టుకుందాం, మిగతా 20,000 మందిని లేదాం. ఎంత గొప్ప భక్తులు, ముందు మీ గురించి చూసుకుంటారు. నాన్న ఏమైనా అంతా నాకు ఇస్తున్నా అంటే, బస్ నేను మందిలో ఉంటున్నా తింటున్నా కదా, నేను డబ్బులు ఎందుకు పెట్టుకోవాలన్నాడు. గొప్పవాళ్ళగా అన్నాడు. ఇండియా అంతా తిరుగుతూ ఈ చైతన్య మహాప్రభు మీద ఎక్కడికి పోయిన స్పెషలిస్ట్. కృష్ణానంద ఈజ్ స్పెషలిస్ట్. అంటే చైతన్య చరిత్ర గురించి మాట్లాడుతూ ఎంత అలవాటు అయిపోయిందంటే, నేను అంత పిలిచి సార్ మీరు కొద్దిగా చైతన్య మహాప్రభు కథలు చెప్పడానికి మా మందిరానికి వాళ్ళ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు పెట్టి పిలిపించుకొని చెప్పించుకుంటాను. ఏం లోటేళ్ళ, గౌరవానికి లోటేళ్ళ. ఎంఎస్ గౌరవం అంటే మీరు కృష్ణ భక్తులైతే అంతకంటే గౌరవంగా చూసుకుంటారు. ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత అనేది ఉంటుందో జనాలు మన బతుకులేంది, ఎలాంటి క్రమశిక్షణ లేకుండా తిండి కోసం బతుకుతున్నట్టుగా, వీళ్ళేంది ఎంత డిసిప్లిన్డ్గా బతుకుతాం. వీళ్ళు వాళ్ళ కోసం కాదు, సమాజం కోసం. వాళ్ళకంటూ ఏమీ లేదు, చాపేసుకొని పండుకుంటారు, అంత పప్పు అన్నం తింటారు. కానీ మందిరాలు నడిపి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ వాళ్ళకి చెబుతూ, వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా ప్రచారానికి వెళ్ళడానికి రెడీగా ఉంటాం. సో వాళ్ళ బతుకులు మామూలు ఇళ్లలో తిని పండుకోవడానికి బతుకులు తేడా ఉంది కదా. వీళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు కేవలం ప్రజలకు మేలు చేయడం కోసం బతుకున్నాడు. కంప్లీట్ షేర్. అందుకే ప్రభుపాద ఎక్కడికి పోయినా కూడా ప్రపంచంలో జనాలు ఆయన చూడంగానే అంటే ఎంత ఎదిగిన మనిషి. ప్రభుపాద ప్రపంచంలో ఎక్కడికి పోయినా విమానాల్లో దిగినప్పుడు మామూలు ఎవరు మనం పట్టించుకోరు. ఎయిర్పోర్ట్లో దిగుతాయి, ఎవడి బ్యాగులో వాళ్ళు పట్టుకుని పోతూ ఉంటారు, ఎవడు బతుకాడు అన్నట్టుగా. కానీ ప్రభుపాద భగవంతుడి ఏర్పాటు. ఆయన ఏదైనా ఎయిర్పోర్ట్లో దిగగానే ఆయన చూసిన వాళ్ళని దారిస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళకే బుద్ధి పుడుతుంది, ఎందుకు వాళ్ళకి తెలీదు. ఆయన చూడంగానే ఆయన టీవీ, ఆయన ఉందా, తర్వాత ఏదో భగవంతుడి ఏర్పాటు. ఆయన చూడండి పక్కకు తప్పుకోవాలి పెద్ద ఆయనకు అన్నట్టుగా. మామూలు ఏదో మనం పోతే పక్కకు తప్పుకుంటారు, నీ బతుకు నీదన్నా ఆయన కలపడ్డాడు. కానీ ప్రభుపాద దిగంగానే జనాలందరికీ ఈయన గొప్ప, అంటే ఆయనలో ఉండే ఓజస్ చూడగానే ఈయన గౌరవించాలి. సో అంటే మనం నిజంగా కృష్ణ భక్తులు అయితే చక్రం తిరుగుతుంది. భగవంతుడు
మనకి డబ్బుకు లోటు లేకుండా, మనకి దమ్ములు లేవు, అంతా సోంబేరులాగా టైంకి రాకుండా, ఉత్సాహంగా పాల్గొకుండా, తినే టైంకి మాత్రం పోవడం, బాగా ఇక్కడ దాకా తినడం, ఏది దానికి తేడా ఉంది కదా. తినడానికి బతుకుతున్నట్టు. కానీ ఎవరైతే భక్తి కోసం బతుకుతున్నారో ప్రతిదీ కూడా తూచి ఎంత తింటే అవసరం, ఎంత తినకపోతే ఏం తిండి, ప్రతిదీ ఆలోచిస్తారు. అందుకే భక్తులు బాగా షార్ప్గా ఉంటారు. ద వాచ్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు దేర్ నోటీస్. ఎందుకంటే వాళ్ళలో భోగ ప్రవృత్తి తన భోగాలు ఎత్తుక్కుంటూ ఉంటాడు. అని పని తప్పించుకోవడం అట్ట అవన్నీ చూడకుండా వెళ్ళిపోతే నేను చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే భక్తులు అయితే యూ వాంట్ టు సెటప్ ఎవ్రీథింగ్. ఇది కృష్ణుడి యొక్క ప్రదేశం. హౌ షుడ్ ఐ కీప్ ఎవ్రీథింగ్ నైస్. భక్తుల ఆలోచనలు ఎప్పుడు దేవుడి కోసం ఏం చేయాలి, ఎనీథింగ్ దే ఆర్ డూయింగ్. కాబట్టి ఇక్కడ ఏమన్నారు మన దగ్గర ఒకటి వచ్చి కర్మీ జనులు అంటే వాళ్ళ బతుకులు వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం బతికే రకాలు. రెండో వాడు నేను బతకడమే కాదు, నేను కూడా కొద్దిగా ఆధ్యాత్మిక జీవితం. వీళ్ళంటారు ఆరురుక్షోర్ మునిర్యోగం. 3వ తరగతి యోగారూఢస్య తస్యైవ. ఇట్లాంటి వ్యక్తులు వాళ్ళు 24 గంటలు ప్రజలకి ఎలా మేలు చేయాలా, ఎలా ప్రపంచం అంతా కూడా వాళ్ళ జీవితానికి ప్రమాదం ఉన్నా కూడా మీరు ముస్లిం దేశాల్లో ప్రచారం చేస్తే మిమ్మల్ని చంపేయచ్చు వాడు. అంటే ముస్లిం దేశాల్లో ఒప్పుకోరు. కానీ ప్రభుపాద ఎలాంటి భయం, పోయేది ఎట్టకపోతాం, ఈరోజు కాకపోతే రేపు పోవాల్సిందే. వాడు చంపకపోతే మీరు దావరాయింది, వాడు చంపకపోయినా మీరు ఒకరోజు మీ గుండె ఆగిపోతుంది, మామూలుగానే ఆగిపోతుంది. కానీ ప్రభుపాద ఇక ఆయనకి రష్యాకి పోయాడు. ఆ రోజుల్లో రష్యాని ఐరన్ కర్టన్ అంటారు. అంటే వాళ్ళ కమ్యూనిజానికి ఏది బయట నుంచి వచ్చినా అక్కడే ఉన్న రికార్డింగ్ డ్యాన్సు, వాళ్ళు అక్కడ క్లబ్ డ్యాన్స్ చూపించారంటే వెంటనే వాళ్ళు లోపల పారేస్తారు. అక్కడ వాళ్ళు ఎగ్నెస్ట్ వీటన్నిటికీ, క్లబ్బులకి, సినిమాలకి వాళ్ళు చెప్పిందే చేయాలి. అక్కడ గాడిదల్లాగా పని చేయండి, కడుపు నిండా తినండి, మీరు మాకు తొత్తులై బతకండి బస్. ఏమన్నా మీరు సొంతగా ఫిలాసఫీ మాట్లాడారంటే లెనినిజం, కమ్యూనిస్ట్ ఫిలాసఫీ ఏమైనా మాట్లాడారంటే కేర్ ఆఫ్ కేజీబీ అంటే మన భారతదేశంలో వీళ్ళంటారు కదా, అది ఎన్ఐఏ, ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఎవడైనా కూడా ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా ఎవడైనా పనిచేస్తున్న వెంటనే ఎన్ఎస్ఏ వాళ్ళు దిగుతారు, రంగాలు తీసుకు లోపల పడేస్తారు. ఎందుకంటే నువ్వు భారత చట్టాలకు విరుద్ధంగా నువ్వు కార్యక్రమాలు జరుపుతున్నావు. అక్కడ అమెరికాలో, రష్యాలో కేజీబీ అంటారు దాన్ని, కేజీబీ రష్యన్ అంటే రష్యా గూఢచారి వ్యవస్థ, సంథింగ్ లైక్ దట్. బట్ ఇక్కడ ప్రభుపాద ఆయన ఎందుకు భగవంతుడు లోపల నుంచి ఆయన చెబుతున్నట్టున్నాడు. ఆయన ఆయన తన దగ్గర శిష్యులంతా వచ్చినప్పుడు నాకు రష్యా పోవాలని ఉంది, నాకు జర్మనీ పోవాలని. ఆ రోజు జర్మనీ కూడా కమ్యూనిస్ట్ కంట్రీ. జర్మనీ పోవాలని ఉంది, నాకు గల్ఫ్ కంట్రీస్ పోవాలని ఉంది. ఏదో రకంగా నేను కాషాయ గుడ్డలు కాకుండా నేను ప్యాంట్ షర్ట్ వేసుకోవాలంటే కూడా వేసుకుని వెళ్తాను లోపలికి. యూ మేక్ అన్ అరేంజ్మెంట్ అంటే వాడు చెప్పారు ప్రభుపాద అది చాలా డేంజరస్ ప్లేస్. ఒకవేళ వాళ్ళకి తెలిసిందంటే, అంటే వాట్ ఈజ్ డేంజరస్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ డేంజర్, ఎవరికి డేంజర్ లేదు. ప్రభుపాద నవ్వేశాడు, డేంజర్ అనేది ఎప్పుడు కదా, మీకు డేంజర్ బజార్లో పోతే వాడిని మిమ్మల్ని గుద్దే వేస్తాడు, బండి తీసుకొచ్చి మీకు ఏదో రోగం వచ్చి మూలపడచ్చు. అయితే ఈ ప్రపంచంలో డేంజర్ అనేది అన్ని చోట్ల ఉంది. కానీ ఎవడైతే కృష్ణుడి కోసం డేంజర్స్ని ఎత్తుకుంటాడో వాడు ప్రహ్లాదుడు ప్రచారం చేయాలని చెప్పి చూస్తున్నాడు. హిరణ్యకశిపుడు చంపి పారేస్తాను, నరికి పారేస్తాను, హరే రామ హరే కృష్ణ అన్నామంటే, హరిబోల్ అన్నామంటే ఏం చేసుకుంటే చేసుకోవాలి. కొడుకునే చంపడానికి తయారైపోయాడు. ఆయన కొడుకుని చంపడానికి తయారయ్యాడు హిరణ్యకశిపుడు. ఆయన అన్నాడు, మనం పుట్టిందే మనం భక్తి చేసుకోవడానికి, ఇతరులకి భక్తి నేర్పించడానికి. సాగుకు భయపడి నేను భజన ఆపు చేస్తానా ఛాలెంజ్ చేశాడు తండ్రికి.
నా నాలికని ముక్కలు ముక్కలు చేయి, ఇక్కడ ప్రాణం ఉన్నంత వరకు అయితే హరే కృష్ణ అంటారు. తండ్రికి వరే ఈడు బుడ్డాడు ఇంతున్నాడు ఇట్లా మాట్లాడతాడు. ఇంద్రుడు భయపడతాడు, నేనంటే బ్రహ్మదేవుడు భయపడతాడు, వీడేది ఇట్లా మాట్లాడుతున్నాడు. కొడుకు 5 ఏళ్ల కుర్రాడు అన్నాడు. ఆయనకి ఆత్మజ్ఞాని అని తెలుసు. ఆత్మకి చావు లేదు. మనం పుట్టింది భగవంతుడిని సేవించడం కోసం. అంటే మానవ జీవితం భగవంతుడిని సేవించడం కోసం, ఇంద్రియ భోగాల కోసం కాదు, భగవంతుడి సేవ. అంటే ఇక్కడ 3 కేటగిరీలు. అంటే సామాన్య వ్యక్తులు, కర్మీ జనాలు అంటారు. రెండో వాళ్ళు ఆరు ఋక్షోర్ మునిర్యోగం. వాళ్ళు కొద్దిగా యోగాలో ఇంట్రెస్ట్ తీసుకోవాలా, కొద్దిగా విషయాలు తెలుసుకోవాలా, భగవంతుడు, కొద్దిగా భక్తి. అప్పుడు అంటుంటారు ఇట్లాంటి వాళ్ళు తల్లిదండ్రులు, అబ్బాయి కొద్దిగా పొద్దున్న దండం పెట్టుకుంటే పర్వాలా, వాడు మాల పట్టుకుతురే ఈ వయసులో ఏందిరా నీకు అని పోయి దండం పెట్టుకొస్తే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టరు. కొద్దిగా గంటలు కొద్దిగా పుస్తకాలు చదువుతుంటే ఏదో సంపాదించాల్సిన టైం అయ్యేది, ఈ పుస్తకాలు పెట్టి కూర్చుంటాయి. సంపాదించు బాగా, మనం డబ్బులు ఎప్పుడు చూడలేదు, నువ్వు కార్లు కొనాలా, ఇల్లు కట్టాలా. మా అమ్మ ఆశపడింది. మమ్మల్ని అమెరికా పంపించేప్పుడు మా అబ్బాయి ట్రంకులు నిండా డబ్బులు పంపిస్తాడు, మనం ప్లాట్లు కొందాము, మనం కార్లు కొందాము, బిల్డింగ్లు కడదాం. అక్కడ హరే కృష్ణ అన్న ఏమైంది వీడికి, వీడని ఇప్పుడు సన్యాసులాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు సంతోషపడుతున్నారు. మనం అంతా కూడా మనకి గుర్తింపు లేదు, మనకి గౌరవం లేదు, మామూలు వ్యక్తులు. వీడి వెనకాల ఎంతమంది ఉన్నారు, మన కొడుకు వెనకాల ఎంతమంది స్వామి దండాలు పెట్టి మందిరం కట్టాడు, ఎంతమంది వచ్చి చక్కగా వచ్చిపోతాడు. ఇప్పుడు సంతోషపడతాడు. ఎందుకంటే ఇదంతా ఊరికే రావట్లేదు, ఇదంతా మనకి గౌరవం అన్నాడు కదా లలిత జ్యువెలర్స్ అన్నాడు. డబ్బులు ఊరికే రావు, గౌరవం కూడా ఊరికే రాదు. గౌరవం రావాలంటే మన బతుకు జనాలు చూస్తారు, చూసి ఈయన జ్ఞానం ఏంది, ఈయన డెడికేషన్ ఏంది, ఈయన దేనికోసం పనిచేస్తున్నాడు, ఈయన మాట తీరేంది, అవన్నీ చూసి జనాలు ఈయన మన మంచి కోసమే చదువుతున్నాడు కాబట్టి మనంతటి మనం ఈయన గౌరవించాలి. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతుంది అది, నన్నే జీవిత లక్ష్యంగా మనస్సులో ఉంచుకున్న మనిషి ఆయన కర్మ సన్యాసం తీసుకోడు. కర్మల్ని ఫుల్గా కదా, కృష్ణ భక్తులు బాగా బిజీగా ఉంటారు. కావాల్సినంత పని ఉందా లేదా మందిరంలో, నడుమెరిగేదాకా పని ఉంది మందిరంలో కదా, ఏ పని కావాలంటే ఆ పని ఉంది మందిరంలో. అంటే ఇదే సోమరిపోతు జీవితం కాదు, ఇదే చేయాలా. మీరు డాక్టర్ అయితే డాక్టర్ పనే చేస్తారు, మిగతా పనులు చేయరు. మన భక్తులు అయితే అది లేదు ఇది లేదు అని పనులు. మన ఆ టాయిలెట్ శివరు పుడితే రాజశేఖర్ పైకి ఎత్తుకుంటాడు, ఎత్తుకుని ఆ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు లేడు. మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు ఈ టాయిలెట్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, మనం భరించలేము వాసనగా, ఆ మున్సిపాలిటీ వాడిని పిలుచుకోవాలి. మనకి అలవాటు లేదు ఒకటి, మన వల్ల కాదు. ఎందుకు తాడు రంగంలోకి అలా పంచి పైకి ఎత్తుకుని ఇది ఎట్ట దాన్ని సరి చేసే బట్ట మున్సిపాలిటీ రాకపోతే ఏం చేయాలి, మనం చేసుకోవాలి కదా. అంటే మన భక్తులైతే ఈ పని ఆ పని అంటే ఉండదు. వాడేవారు మందిరం సక్సెస్ఫుల్గా నడపడానికి మన వంతు ఏమన్నా చేయాల్సి వస్తే మందిరం ఊడ్చచ్చు, కూరగాయలు తరగచ్చు, మనం పుస్తకాలు అమ్మచ్చు, వాటెవర్. అంటే ఇక్కడ భక్తుల జీవితాలు ఎప్పుడు కూడా భగవంతుడికి అంకితమైనటువంటి జీవితాలు. అంటే వాళ్ళు క్లియర్. ఈ ఇంద్రియ సుఖాలు అనేటువంటివి అవి దొరికేటువంటివి కాదు. మేము ఎట్లా జాగ్రత్తగా ఉంటామో తెలుసా, నేను అనుకుంటా ఎప్పుడైనా ఆడాళ్ళ ఆలోచనలు వస్తే మనం ఒంటరిగా వస్తాం, ఎవరితో ఇరుక్కోవాలి ఇక్కడ వెంటనే ప్రశ్న మనసులో. పెళ్లి చేసుకున్నా కూడా పెళ్ళ నిద్రపోతుందా లేదా, నిద్రపోనకుండా సతాయిస్తాడా, పారిపోతుంది, వీడు అక్కడ దొరికాడు, నిద్రపోకుండా నాయన కలబడతాడు. అవునా కదా, ఇవన్నీ ఆలోచిస్తే నాన్ సెన్స్. మళ్ళీ ఎవడు బతకాల్సిందే.
మీరేదో భోగం కోసం పోతారు, అదే భోగం 1 గంట సేపు 2 గంటలు కామక్రీడలు రతి క్రీడలు, ఆ తర్వాత దాని బతుకుదా అది పోయి నిద్రపోతుంది వంటగది. ఈయనది ఆ గంట సేపు ఆ గంట కోసం బతుకంతా ఒక ఆడదంతా ఇరికించుకోవాలి అండి ప్రశ్న. తెలివితేటలు ఈ తెలివితేటలు అందరికీ రావు. ఎవరైతే రోజు భజన చేస్తూ ఉంటారో అటువంటి దేవుడు తెలివితేటలు ఇస్తూ ఉంటాడు. ఆల్ రైట్, నువ్వు పెళ్లి చేసుకున్నావా, ఏమవుతుంది ఇప్పుడు ఇంకా 24 గంటలు పెళ్ళానికి వెళ్తుంది, అది ఊరుకుంటుంది అయింది. సమాజంలో ఇవన్నీ వీలు కాదు ఇదంతా. కానీ ఏదో మనం పెళ్లి చేసుకుని ఒక కుటుంబానికి పరిమితమై మనం బతికేది బతకాలి. కానీ మళ్ళా దేవుడి పనుల్లోకి రావాల్సి ఉంటుంది ముందేను. కాబట్టి మామూలు వ్యక్తులైతే అదొక మార్గం. కొంతమంది కేవలం భగవంతుని వదిలిపారేసి నా పెళ్ళాం బిడ్డలు అదొక బతుకు. రెండో వ్యక్తి పెళ్ళాం బిడ్డలు కూడా కావాలా, ఇటు భజన కూడా కావాలా, సెకండ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఏమైనా కూడా ఆకలి నా చావు నేను కావాలా, నా బతుకు నేను బతకాలా. మధ్యలో ఈ లంపటాలని ఎత్తుకోడని వాళ్ళ బరువులని నేను ఎత్తుకొని నేను పెళ్ళాన్ని తీసుకొస్తే బట్టి సుఖమైనా ఇచ్చేది. ఇక నగలు ఇవ్వాలా, ఇల్లు కట్టియాలా, ఖర్చులకని డబ్బులు తీసుకురావాలి. అదేదో కుక్కలు పిల్లల్లాగా భోగం అనుభవించి వెళ్ళిపోతే అటు వీలు కాదు కదా. సమాజం మానవ సమాజం అది వీలు కాదు. అది నువ్వు ఆ భోగం కావాలంటే ఆ పెళ్ళం బాధ్యతలన్నీ ఎత్తుకోవాలి, లేకపోతే విడాకులు. ఇవన్నీ ఆలోచిస్తే భక్తి చేయడమే సులభం. జీవితంలో ఈ బరువులు ఎత్తుకోవడం కంటే ఒకటిగా బతుకుడే బరువు. దానికి తోడు మెడకి ఇంకో పంట కూడా ఏడాది కొట్టుకుని తిరగాలంటే అంటే. కానీ ఈ ఆలోచనలు అందరికీ రావు. ఎవరైతే బాగా లోతుగా భజన చేసి గురువు చెప్పినట్టుగా, ఎవరైతే గురువు గారి దగ్గర మనం ఒకసారి మాట ఇచ్చామంటే నేను ఈ టైంకి లేస్తాను, ఈ పని చేస్తాను, ఇన్ని మాలలు చెప్పి బస్ బట్ లేకపోతే గురువుని కూడా మనం మోసం చేస్తున్నట్టు. గురువు ఆయన గురువు గారు ఎదుర్కొండా అంటే ఒకటి, లేకపోతే ఒకటి అట్ట కాదు. మన పని మనం చేసుకుంటే గురువు అంటే భగవంతుడు సాక్షాత్ చేస్తాడు. అక్కడ భగవంతుడికి అంతా తెలుసు. కానీ ఇక మనుషులు 3 అవస్థల్లో ఏమీ తెలియని వాళ్ళు, కొద్దిగా తెలుసుకోవాలనుకునేవాళ్ళు, తెలుసుకొని ఇది చేయాల్సిన పని, జనాలు ఒప్పుకోకపోయినా ఎగతాళి చేసినా మనల్ని ఇబ్బంది పెడుతున్నా, మనకి దీనిలో కష్టాలున్నా, కష్టాలు ఎట్టగా ఉంటాయి. ఆ కష్టాలు దేవుడి కోసం భరించడం లేదు. కష్టాలు ఎక్కడ తప్పించుకోలేదు. నువ్వు ఆఫీసుకి పోతే వాన వస్తుంటే ఆఫీసుకి పోయి సార్ కనబట్టం లేదా, వాన వస్తుంది రావటం లేస్తారు, వెంటనే ఉద్యోగం పీకి పారేస్తారు. ఎక్కడికైనా కూడా మన బాధ్యతలను తప్పించుకోలేము. అదే దేవుడి కోసం చేసుకుంటే మన జీవితం బాగుపడుతుంది, మనం గౌరవంగా బతుకుతాం, మనం 10 మందికి మేలు చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ అని చెబుతుంది. నెక్స్ట్ ఆధ్యాత్మిక అనుభూతి పద్ధతి బద్ధజీవుడిని క్రమంగా తుష్యమైన శారీరక జీవితం నుంచి భగవంతుడి సేవకు శరీరాన్ని ఉపయోగించడం అక్కడి వరకు తీసుకొస్తుంది. కాబట్టి భగవద్భక్తులకి వేరే శరీరాన్ని కాపాడుకుంటూ దేవుడి సేవల్లో జీవితం గడపడం, ఈ శరీరంతో ఇది అనుభవించాలా అది అనుభవించాలా అటువంటి ఆలోచన లేకుండా మొదట్లో అతడు తన కర్మఫలాల్ని, అది భగవంతుడికి సేవ చేయడంలో మొదట్లో మనం డబ్బులు ఇస్తూ ఉంటాం, ఆ తర్వాత టైం కూడా ఇస్తూ ఉంటాం, ఆ తర్వాత మనమే భజన చేయడం ప్రారంభిస్తాం. అంటే భజన చేయడం అంత సులభం కాదు. ఆది అందరు తన కర్మఫలాన్ని భగవంతుడికి, అంటే త్యాగం అంటారు దాన్ని, అంతా మనమే అనుభవించవచ్చు. లేదు నేను మెల్లిగా భగవద్భక్తిలో నేను కూడా కాబట్టి నేను డొనేషన్ ఇస్తాను భగవంతుడికి. కర్మఫలాన్ని మొదట్లో భగవంతుడికి అర్పించడం ద్వారా భోగ ప్రవృత్తిని, తర్వాత దేవుడు చెప్పినట్టుగా అంతకుముందు తప్పుడు పనులు చేసేవాడు ఇప్పుడు అపనలాభ చేస్తాడు, దేవుడు ఒప్పుకోడు. కాబట్టి నేను దాన్ని ఏమంటారు శాస్త్ర సమ్మతమైన సుఖాలు. ఇంతకుముందు హోటల్లో తినేవాడి, ఇప్పుడు లేదు. నేను ఇడ్లీ దోశ మందిరంలో ఉంటే తింటాను. ఇడ్లీ దోశ కక్కుర్తిపడి హోటల్లో కూర్చొని ఉల్లిపాయ సాంబార్ మనసప్పదు అంటే మారాడు కదా. ఇంతకుముందు ఇడ్లీ దోశ అంటే ఇష్టం, హోటల్లోకి వెళ్ళి తినేసేవాడు. ఇప్పుడు
భక్తులు అయిన తర్వాత మనం ఇడ్లీ దోశ మందిరంలో చేసుకుని తిందాం, దానికి ఏర్పాటు చేసుకోవడం. అతను భగవంతుడికి ఏం పెడితే బాగుంటుంది, థర్డ్ స్టేజ్ ప్రసాదం మనం తిందాం. కాబట్టి భోగ ప్రవృత్తి దేవుడితో జోడించమని. ఆ తర్వాత కర్మచోదనం, అతనికంటూ నేను ఈ కోరిక తీర్చుకోవడానికి నాకు డబ్బు కావాలా, ఆ కోరిక కర్మవాంఛ లుప్తమగను. అప్పుడు మనిషి కేవలం నిష్కాముడిగా భగవంతుని ప్రేమయుత సేవలో నెలకొని కృష్ణ భక్తిని ప్రచారం చేసే సన్యాసి లేదా కృష్ణ భక్తిని ప్రచారం చేసే త్యాగమయుడైన గృహస్థుడు. ఇక్కడ గృహస్థుడు సన్యాసి అంటే ప్రభుపాద పని పెట్టుకుని చెబుతున్నాడు. భక్తుడంటే కేవలం సన్యాసి గొప్పవాడై ఉంటాడు, ఈ గృహస్థులంతా కూడా పనికి మాలినాళ్ళు, ఈ ఆడాళ్ళు పనికి మాలినాళ్ళు. కృష్ణ భక్తిని ప్రచారం సన్యాసి కావచ్చు, లేదా కృష్ణ భక్తి ప్రచారంలో ఉన్న త్యాగమయుడైన గృహస్థుడు. వాళ్ళు భోగాలుగా అంటే వాళ్ళు కూడా సన్యాసులాగానే బతుకుతూ ఉంటారు, చూడడానికి పెళ్ళాన్ని వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఇంద్రియ భోగాల కోసం సోమరిపోతులాగా ఉండకుండా, వాళ్ళు సెపరేట్ కోరికలు పెట్టుకోకుండా చక్కగా వాళ్ళు పూజలు చేసుకుని ఇంటి మందిరంలో ఎట్ట చేస్తూ ఉంటాం, వాళ్ళు ఇళ్లలో చేసుకుని చక్కగా నైవేద్యాలు పెట్టుకుని చక్కగా అదే తింటాం గృహస్థులు. కాబట్టి ప్రవృత్తి కర్మలు, భోగపు కర్మల్ని వాళ్ళు ఆచరించరు. ఆఖరికి మానవుడు దివ్యమైనటువంటి కృష్ణ భక్తి కర్తవ్యాలను తప్పక అంటే ఎవరు మనం సన్యాసం పుచ్చుకున్నా కూడా మనం ఖాళీగా ఉండడానికి లేదు. మనం సన్యాసం పుచ్చుకున్నా కూడా మనం భోగాలు అనుభవించడానికి మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా మన దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు ఒక గోపాలకృష్ణ మహారాజ్ ఇస్కాన్లో ఒక సన్యాసి, ఆయన దగ్గర కోట్లు బీబీటీకి ఆయన చైర్మన్. ఆయన ఈ భారతదేశంలో పుస్తకాలు అమ్మే డబ్బులన్నీ దానికి అథారిటీ ఆయన కదా. ఇప్పుడు ఏ రకంగా ఇస్కాన్ నెల్లూరు పేద వచ్చే డబ్బులన్నీ నా దగ్గరికి వస్తాయి. నేను అటు ఖర్చు పెడితే ఎవరు నన్ను అడిగేది ఉండదు. కానీ నేను భక్తుడిని అయితే భగవంతుడు సాక్షిగా నా పనులు నేను చేసుకుంటూ పోతుండే. అట్లా గోపాలకృష్ణ మహారాజ్ అని సన్యాసి ఇస్కాన్ ఇప్పుడు లేడు, ఆయన కొద్ది నెలల క్రితం చనిపోయినాడు. ఆయన భారతదేశంలో ఈ 100 మందిరాల నుంచి ఆమె పుస్తకాల డబ్బులు కోట్లు డబ్బులు అని ఆయన దగ్గరికి వస్తాయి. కోట్లు. ఆయన కావాలంటే 50 లక్షల కారు కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఆయన ఏం కొండు, భక్తులు ఎట్లాంటి ఏర్పాటు చేసి ఆ కారులో కూర్చుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన బీబీటీ పేరు మీద ఒక బండి కొనుక్కుంటే ఆపుతారైంది. ఏం సార్ మీరు 50 లక్షలు పెట్టి బండి కొన్నారు? ఆయన పెద్ద అథారిటీ ఇస్కాన్లో, ఆయనకు మీరు ఎట్లా చెప్పింది ఏమంటా, మీరు నన్ను ఎందుకు అడుగుతారు? వాళ్ళకి తెలుసు, వాళ్ళ పద్ధతి లేదు. లోపల మీరు ఆలోచనలు పెట్టుకోవచ్చు, కానీ నా దగ్గర వచ్చి అడిగే ధైర్యం ఉండదు. మీరే వీటిలో డబ్బులు, మా దగ్గర డబ్బులతో మేము పద్ధతులు పోతూ ఉంటాం. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అందుకని నన్ను వచ్చి నిలదీసి ఆ ప్రసాద్లాగా ఏం సార్ భక్తులు ఈ పబ్లిక్ ఇచ్చిన డబ్బులతో ఇట ఖర్చు పెడుతున్నాడు. నిజంగా మన భక్తులు అయితే వాళ్ళకి జవాబులు ఇవ్వగలుగుతాం. అవునా, మేము ప్రచారం చేయాలా, ఇక్కడి నుంచి నేను తిరుపతి పోవాలా, ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు బండి కావాలా, నీకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదా? మా ప్రచారానికి డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి మేము అలా ఖర్చు పెడతాం. నిన్నేం బండి కొని మన లేదు కదా, వాడు తోక ముడుచుకొని పోతూ ఉంటాడు అక్కడి నుంచి. అంటే గోపాలకృష్ణ మహారాజు అంత డబ్బులు ఉన్నాడు. ఎప్పుడు ఆర్ వి గోయింగ్ టు ది ప్రోగ్రామ్, మన ప్రోగ్రామ్కి ఎట్లా పోతున్నా అని అడిగేవాడు ఆయన. కానీ ఆయన బండి ఆయన మనిషి టక్ నిలబెట్టచ్చు తీసుకొచ్చి. అంటే ఆయన డిపెండెంట్ అని కృష్ణ తెలుసు. ప్రచారం పోతుంటే ఏదో భగవంతుడి ఏర్పాటు వల్ల ఎవరో బళ్ళు పెడతారు, తీసుకెళ్తారని చెప్పి అట్లా. కాబట్టి ఇక్కడ చెబుతుంది తుట్టతొదకు ప్రతి మానవుడు దివ్యమైన కర్మలు కృష్ణ భక్తి కర్మలు చేపట్టి ఉంచండి. కాబట్టి మనకి ప్రచారంలో వాన వస్తుంది, ప్రోగ్రాం ఒప్పుకొని ఉంటే పలానా చోట పోవాల్సి ఉంటుంది. మనకి లేదు ఈరోజు క్యాన్సిల్ చేస్తున్నాం,
అని ఒప్పుకున్న తర్వాత పోవాల్సింది అక్కడికి. అంటే బయట వాళ్ళు ఎలా జీతాలు తీసుకొని పనిచేస్తున్నారో భక్తులు కూడా ఒకసారి బాధ్యతలు ఒప్పుకున్నప్పుడు మందిరం వాన పడుతూ ఉంటే అందుకే మందిరం ఈరోజు మందిరం తర్వాత మూసేస్తాను. అది బయట వాళ్ళు ఏమైనా చేసుకుంటారు కానీ మందిరంలో మాకు ప్రభుపాద ఇచ్చిన పద్ధతిలో అది చలి కావచ్చు, మనకి ఇబ్బందులు ఉండొచ్చు. 4 మందిరం రావడానికి నీళ్ళు లేవు, కింద పోయి బకెట్లు తెచ్చుకోవాలి, బకెట్లు తెచ్చుకొని స్నానం చేయాలి, చన్నీళ్ళు వేడి నీళ్ళు పోతూ ఉండండి. ఎందుకంటే ఒప్పుకున్న పనులకి మనం తయారవుతూనే ఉన్నాం. వాడు వచ్చి చన్నీళ్ళు స్నానం చేయాల్సిందే, 4:30 కల్లా అక్కడ ఉండాల్సిందే మందిరంలో. దానికి వాన రావచ్చు, శీతాకాలం కావచ్చు. రష్యాలో భక్తులు మంచు రుద్దుకుని నీళ్ళని మంచు అయిపోయింది. వాడు మంచిగా తీసుకుని ఆ మంచు శరీరం వేడికి నీళ్ళు అవుతాయి, అట్లా తుడిచేసుకుని పోతూ ఉంటారు. అంటే భయపడేదేం లేదు దీనికి. ఆఖరిలో స్వీయ కార్యాలు నెరవేర్చడానికి యత్నించి పెద్ద ఫలాల్ని భగవంతుడికి అర్పిస్తూ మనిషి నేరుగా భగవంతుడి ప్రసన్నత కోసమే జీవితాన్ని గడపగలను. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అభిప్రాయాన్ని అనుసరించి ధర్మయుతముగా కానీ అధర్మయుతము కానీ ఈ భౌతిక జగత్తును భోగించిన యత్నాన్ని మనం ఎన్నో సమస్యల వల్ల మనం వదిలిపెట్టాల్సి వస్తుంది. కనుక మనిషి నిష్కామ స్థితికి వచ్చి శుద్ధ భగవత్ప్రేమ స్థితికి వచ్చి ఆ విధంగా ప్రశాంతంగా ఆనందంగా జీవిత సమస్యను పరిష్కరించుకొని బతకవలను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి